తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధుడు 30 నవంబర్ 2025 ఆదివారం నుంచి 6 డిసెంబర్ 2025 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా తులారాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ వారంలో తులారాశి వారికి జన్మరాశిలో బుధుడు, ద్వితీయంలో రవి శుక్ర కుజుల సంచారం, పంచమ రాహు, షష్టమంలో చంద్రశనుడు, దశమంలో బృహస్పతి, ఏకాదశంలో కేతు సంచారం. తులారాశి వారికి చురుకైన ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. ప్రతి పనిలో ఒక సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా నూతన నిర్ణయాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. శ్రమతో కూడుకున్న ఫలితాలు కలిగినప్పటికీ తులారాశి వారికి సంతృప్తికరమైన, సానుకూలమైన, ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. ఇక ఈ వారంలో ఈ రాశి వారికి ద్వితీయంలో ఉన్న శుక్రకుజ రవుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తి కలిగిస్తాయి. రుణబాధల నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన వెసులుబాటు దక్కుతుంది. రావాల్సిన ధనం విషయంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. పంచమరాహు సంచారం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మీరు ఒక అడుగు ముందుకేసినట్టే మనం చెప్పుకోవాలి. ఇక జన్మరాశిలో బుధుని సంచారం వల్ల ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు తులారాశి వారు. షష్టమ శనైశ్వరుని సంచారం వల్ల సమాజంలో మీ శ్రమ, మీ కష్టం ఎంత ఉన్నప్పటికీ దానికి తగినటువంటి గుర్తింపు, గౌరవం పెరిగేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక దశమ బృహస్పతి సంచారం వల్ల దైవిక బలంతో గతం కన్నా మెరుగైనటువంటి గ్రహస్థితి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి అనుకూలమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. సంతానార్థులు శుభవార్తలు వింటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ కుజుని యొక్క సంచారం వల్ల ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్స్ చేసేటువంటి వారు కాస్త శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం, మాట పట్టింపులు, అపవాదవమానాలు పొందకుండా శ్రద్ధ తీసుకోవడం అనేది తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారంలో ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. గురువారం రోజు ముఖ్యంగా శివాలయ దర్శనం, 16 ప్రదక్షిణాలు, మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, గురుబలాన్ని పెంచుకునేటువంటి పరిహారం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు ప్రతినిత్యం కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. తులారాశి వారికి అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగానే తులారాశి వారికి మనం ఈ వారం చెప్పుకోవచ్చు.